గ్లోబల్ సమిట్ పెద్ద ఎత్తున విజయవంతమైందంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని సాధించిందని అంటున్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన గ్లోబల్ సమ్మిట్ ఒక గ్రాండ్ సక్సెస్. దాదాపు 5 లక్షలకు పైగా కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే 5.75 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందంటే ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. దాన్ని జీర్ణించుకోలేక హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారిని సూటిగా అడుగుతూ ఉన్నాను, 10 ఏళ్ళు మీరు రాజ్యం ఏలినారు. 10 ఏళ్ల కాలంలో మీరు తెచ్చిన పెట్టుబడులు ఎంత, మీరు తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఎంత, మీరు తీసుకొచ్చిన గ్లోబల్ కంపెనీలు ఎన్ని, మీరు నెలకొల్పిన కంపెనీలు ఎన్ని, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే బొక్కలు ఇరుగుతాయి. 10 ఏళ్ళు మీరు ఒక విజన్ లేకుండా శుద్ధిలేని సంసారం నడిపారు మీరు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇవాళ దూరదృష్టితో ఒక విజన్ ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులకి ఆస్కారం కలిగే విధంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎప్పుడైనా సిద్ధం. మీరు 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, మేము 2 ఏళ్ళలో చేసిన అభివృద్ధి ఇచ్చిన సంక్షేమం మీద డిబేట్కి రెడీ. మీరు ఎక్కడంటే అక్కడ డిబేట్ చేసుకుందాం. మీరు 10 ఏళ్ళలో నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, మేము 2 ఏళ్ళలో నిరుద్యోగాన్ని తీర్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. బీఆర్ఎస్ కు ఇక అధికారం దక్కదని, ఆ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు మహేష్ కుమార్. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాలను ఎవరూ తీయలేరని, గతంలో అధికారంలో ఉన్నవారు పెట్టలేకపోయినా తాము వాటిని ప్రతిష్ఠించామని తెలిపారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు మహేష్ కుమార్ గౌడ్.